తెగుళ్ళు అనేటి జనరల్గా ఇవి మనం ఏం చెప్పొచ్చు అంటే తెగులు అనేది మన వాతావరణానికి సంబంధించింది యాక్చువల్గా. అంటే బెండలు ఎక్కువ ఉంటే ఒక తీరు తెగుళ్ళు వస్తాయి, వర్షాలు ఎక్కువ ఉంటే ఒక తీరు తెగుళ్ళు వస్తాయి, ఇట్లా రకరకాల తెగుళ్ళు వస్తాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చూసినట్టయితే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా వర్షాలు ఎక్కువ పడడము, ముఖ్యంగా మొక్క యొక్క గ్రోత్ దశలు అంటే పెరుగుదల దశలను అనుసరించి, అంటే ఏ టైంలో మొక్క ఎక్కువ నీటి ఎద్దడికి గురవుతుంది, ఏ టైంలో మొక్క ఎక్కువ నీళ్ళు ఉంటున్నాయి చేలో, ఇలాంటి వాటి మీద ఆధారపడి కూడా మనకు వచ్చే తెగుళ్ళు కూడా చేంజ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు సపోజు మొక్క పెరుగుదల దశలో 40 అంటే 30 to 60 డేస్ మధ్య గింట ఎక్కువ నీళ్ళు ఉన్నట్టయితే 20 డేస్ తర్వాత నుంచి జనరల్గా ఒక కొత్త తెగులు రావడం జరుగుతుంది. దాన్ని బ్యాక్టీరియల్ కాండం పుళ్ళు తెగులు అంటారు. ఈ మధ్య కొన్ని ప్రాంతాలు నిజామాబాద్ కానివ్వండి, కరీంనగర్, కొన్ని ప్రాంతాలు ఎక్కువ గమనించడం జరిగింది. ఎస్పెషల్గా కొంచెం డ్రైనేజ్ ఫెసిలిటీ బాగాలేని కాడ ఈ మురుగునీరు సౌకర్యము, కొంచెం నీళ్ళు కొంచెం ప్రాబ్లం ఉండి ఇచ్చే కాడ ఎక్కువ రావడం జరుగుతూ ఉంది. ఇది వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే మొక్క పరిస్థితి, మొక్క అంతా మామూలుగానే ఉంటుంది, అంటే పూతకు ముందే వస్తుంది చాలా వరకు. ఇది వచ్చినప్పుడు ముందుగా ఆకు వడలిపోవడం, ముఖ్యంగా అంచుల నుంచి కొంచెం ఎండిపోవడము, తర్వాత కాండం మీద వాటి తొడిమల పైన నల్లటి మచ్చలు ఏర్పడము, కాండం అంతా కూడా మనకు ఇప్పుడు వేడి నీళ్ళలో పెట్టినట్టయితే ఎట్లా నల్లబడిపోతుందో ఇది ఆ విధంగా మారడము. ఒక రకంగా మనకు ఈ మొక్కని కాండాన్ని తీసి మనం చీల్చి చూసినట్టయితే ఒక విధమైనటువంటి స్మెల్ రావడం జరుగుతూ ఉంటుంది, పులిచిన కోడిగుడ్ల వాసన అంటాం. సో ఇట్లా రావడం జరుగుతుంది. ఇది అంటే ఈ తెగులు చాలా వరకు అన్ని రకాల మొక్కజొన్న అంటే హైబ్రిడ్స్లో రాదు, బట్ వచ్చిన కాడ చాలా అత్యధికంగా రావడం జరిగి రైతుకు చాలా ఎక్కువ దిగుబడి నష్టం జరుగుతూ ఉంది. సో ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులకు మేము చెప్పేది ఒకటే, వీలైనంత వరకు వర్షాకాలంలో మొక్కజొన్నని బోదెల పైన విత్తుకోవాలి, అంటే నీటికి దూరంగా ఉంచాలన్నమాట. ఎందుకంటే వర్షం పడగానే మామూలుగా నీటి బయట సరిగ్గా పోకపోయినట్టయితే ఒక వారం 10 రోజులు ఒక్కొక్క పరి ముసురు కొట్టినప్పుడు నీళ్లు ఉన్నట్టయితే ఈ రోగం ఎక్కువ వస్తుంది. సో వర్షం పడుతున్నా కూడా నీళ్లు పోయే విధంగా ఉండాలి. ఆ మొక్క యొక్క మొదలు కొంతవరకు బోదె పైన ఉన్నట్టయితే దీని వచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది.